మొత్తానికైతే నామినేషన్స్ అన్ని ఒకే ఎపిసోడ్లో అయిపోవడం ఎంత రిలీఫ్ అనిపించింది కదా. ఫట్ 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 మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ 2 ఎపిసోడ్స్ వరకు ఉంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ నిరాశ వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ అయిపోయిన లైవ్లో ఎప్పుడో అయిపోయిన నామినేషన్స్ ట్యూస్డే నైట్ అయిపోతే ఆ తర్వాత ఓటింగ్ ఓపెన్ అవ్వడం, ఈ లోపు లైవ్లో నామినేషన్స్ తర్వాత వచ్చే చాలా కంటెంట్ అట్లా అయిపోతుండడం, మనకు ఆ టాస్క్కి సంబంధించిన కంటెంట్ ట్యూస్డే నామినేషన్స్ అయిపోయాక వెనస్డే ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వడం చాలా డిలేడ్ ప్రాసెస్ అవుతుంది. ఏదో అవుట్డేటెడ్ కంటెంట్, పాత సినిమాని అదే సినిమాని ఏదో మా టీవీలో అతడు సినిమా చూసినట్టు, బాహుబలి సినిమా చూసినట్టు అయిపోతుంది అనమాట ప్రతిసారి. అది ఎంత గొప్పగా ఉన్నా సరే మనకి ఏంట్రా ఇంతేనా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంతే కదా, ఇప్పుడు అతడు సినిమా చూస్తుంటే ఎవరు ఆ రేంజ్లో ఎంజాయ్ చేయగలరు, బాహుబలి సినిమా చూస్తుంటే ఇప్పుడు ఎవరు ఎంజాయ్ చేయగలరు, మా టీవీలో అదే పనిగా రుద్ది 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 ఇష్టపెట్టేసరికి అది తర్వాత చూస్తుంటే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సోనియా యష్మితో అంటూ ఉంటుంది, అది కాదు వీకెండ్ ఎపిసోడ్లో నాకు రెడ్ ఇచ్చినావు కదా, ఎందుకు అలా ఇచ్చావు, ఇప్పుడు నా డ్యూటీస్ పరంగా ఏం చేయాలనుకున్నాను అదంతా చేశాను కదా, చీఫ్గా నీ క్లాన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు చెప్పిన డ్యూటీస్ అన్నీ సరిగ్గా చేస్తూ ఎక్కడ మాట్లాడడానికి నువ్వు చూసుకున్నాను కదా అన్నట్టుగా అయితే సోనియా అంటుంది. బట్ యష్మి అక్కడేం చెప్పకున్నా కూడా లైవ్లో జరిగిన పాయింట్ ప్రకారంగా చెప్తే లైవ్లో వేరే వాళ్ళతో యష్మి చెప్తుంది, సోనియా నన్ను ఇలా అడుగుతుంది, ఆమె ఏమేమో చేసేసిందంట అది ఇదే అనగా నేను రెడ్ ఇచ్చాను అన్నట్టుగా నన్ను క్వశ్చన్ చేస్తుంది. అసలు నిజానికి ఆమె చేసిన దానికి నేను ఆమెని నామినేట్ కూడా చేయాలి, కానీ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో ఏదేదో చేసేస్తుందని అంటుంది కదా, ఇప్పుడు ఏం చేస్తుందో ముందు ఏం చేస్తుందో చూద్దాం, కాబట్టి ఈ వీక్ అయితే నేనేం నామినేట్ చేయను అన్నట్టుగా అంటుంది అన్నమాట. బేసిక్గా ఆమెకు నామినేట్ చేసే దమ్ము లేదు యష్మికి కానీ విష్ణుప్రియకి కానీ. విష్ణుప్రియ సోనియా గురించి అంత బీభత్సమైన బిచ్చింగ్ చేసింది నామినేషన్స్కి ముందు జరిగిన ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్లో మొత్తం విష్ణుప్రియ కంటిన్యూస్గా బిచ్చింగ్ చేసే సోనియా గురించి. కానీ అంత బిచ్చింగ్ చేసిన సోనియాని విష్ణు ఏమైనా వెళ్ళి నామినేట్ చేసిందా? లేదు. దేనికి? ఒకసారి సోనియాని నామినేట్ చేస్తే రచ్చ అవుతుంది, ఆమె చాలా లాజికల్ పాయింట్స్ తీస్తే దానికి ఆన్సర్ చెప్పలేక ఎక్కడ ఎదవలవుతామో అనే ఉద్దేశంతో, లేకపోతే సోనియాకి భయపడి కూడా ఎందుకు ఆ పిల్లతో వచ్చింది అన్నట్టుగా అందరూ దూరం ఉంటున్నారు. బట్ దూరం ఉండడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది మాస్టర్, ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఏదన్నా పాడుపడ్డ ఇల్లు ఒక పెద్ద పాము అలాగే చాలా రోజుల నుంచి ఉంటుంది. ఆ పామును ఎల్లగొట్టేస్తే ఆ ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆ పామును ఎల్లగొట్టే ధైర్యం ఎవరికీ లేక దూరంగా ఉంటే ఏమవుతుంది, ఆ ఇల్లుని అడ్డాగా చేసేసుకుంటుంది కదా అది పాము, ఇంకా అందరు దూరంగా ఉండాల్సింది ఆ ఇంటికి. సో ఇప్పుడు సోనియా కూడా ఆమెను టచ్ చేయడానికి అందరూ భయపడుతూ ఉంటే ఏం చేసుకుంటే ఆమె అడ్డాగా చేసేసుకుంటుంది బిగ్ బాస్ని. ముందు అలాగే ముందుకు వెళ్తూ నామినేషన్స్ రాకుండా ఒక్కొక్క వీక్ తప్పించుకుంటూ ఫినాలేకి వెళ్ళిపోయినా కూడా టాప్ 5లోకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవాళ నైనిక నాకు భలే నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్స్లో సోనియా గురించి ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ని నైనిక మటుకు కరెక్ట్ చెప్పేసింది అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమనిందంటే, ఇప్పుడు స్టార్టింగ్లో నేను నిన్ను మస్తు కాంపిటీషన్ అనుకున్నాను, అసలు నీ పైన గెలవడం చాలా టఫ్ అనుకున్నాను, బట్ ఇప్పుడు నువ్వు అసలు నా కాంపిటీషనే అనిపించట్లేదు, చాలా ఈజీగా అనిపిస్తున్నావు, అసలు నిన్ను లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు అనే అర్థం వచ్చేలా తను మాట్లాడింది. నిజానికి పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే కదా. ఫస్ట్ వీక్లో మనం చూసిన సోనియాకి ఇప్పుడు ఉన్న సోనియాకి ఎంత ఫరక్ ఉంది. అసలు ఆ సోనియా నేను ఇప్పుడు మనం చూస్తున్న సోనియా అసలు ఆ రేంజ్లో అంత మాస్ అపీల్ ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు ఏదిరా ఎక్కడ అయిపోయింది, కంప్లీట్గా చల్లబడిపోయింది కదా అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఎందుకంటే ఫస్ట్ వీక్లో త్రూ అవుట్ తను సోనియా నిఖిల్తో కానీ మిగతా కన్నడ బ్యాచ్ అనే స్టాంప్ వేయాలని చూసి నిఖిల్తో లొల్లి పెట్టుకోవాలని చాలా ట్రై చేసింది. బట్ నిఖిల్ ఆ లొల్లి వల్ల తనకి చాలా మైనస్ అవుతుంది అనే ఉద్దేశంతో సోనియా ఆర్గ్యూ చేసే లాజికల్ పాయింట్స్కి ప్రాపర్గా అంత లాజికల్గా మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకెవరికి లేక ఆమెతో లొల్లి పెట్టుకోవడమే మానేశారు. నిఖిల్ లాంటిడే నువ్వు లొల్లి పెట్టుకోవడం మానేస్తే మిగతా వాళ్ళకి ఇంకెవరికి అంత డేర్ రావట్లేదు. విష్ణుప్రియలాగా ఏ గ్రాస్పింగ్ పవర్ సరిగ్గా లేని అమ్మాయి అసలే సోనియాకి అగేన్స్ట్గా వెళ్ళలేదు. అండ్ యష్మి అంత డేంజరస్ లాగా ఉండే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇవాళ సోనియా నామినేట్ చేసే ఉద్దేశం ఉన్నా చేయలేకపోయింది భయపడి. అఫ్ కోర్స్ ఎపిసోడ్ ఎండింగ్లో నేను అసలు తను చాలా ఫేకు, ఎంత ఫేకు అసలు చూడు, అసలు నెక్స్ట్ వీక్ నేను తనని నామినేట్ చేస్తాను, అసలు తనని ఫేక్లో పెట్టాల్సింది అన్నట్టుగా ఇలా రకరకాలుగా మాట్లాడిస్తాను. అంత రకరకాలుగా మాట్లాడి మళ్ళీ సోనియా వచ్చి హక్ చేసుకోగానే మళ్ళీ కూల్
మామూలుగా అయితే యష్మి అక్కడ యాక్సెప్ట్ చేయదేమో అనుకున్నాను, బట్ యాక్సెప్ట్ చేసేసింది. అది యాక్సెప్ట్ చేయగలగడం ఏమంటారు, ఆ లౌక్యం అంటారు కదా, లౌక్యం అంటే అదనమాట. ఒకవేళ తను యాక్సెప్ట్ చేయకుండా ఉంటే సోనియాకి అది ప్లస్ అయ్యేది. అరే ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఎంత పెద్ద డిస్కషన్ అయ్యి సోనియా యష్మి మధ్య ఎంత పెద్ద డిస్కషన్ అయినా కూడా మళ్ళీ యష్మి బాధపడుతుంటే తననే తిడుతున్నా కూడా సోనియా మళ్ళీ వెళ్ళి హక్ చేసుకుందిరా, ఎంత మంచిదిరా అంటూ ఈ యాంగిల్లో సోనియాకి పాజిటివ్ అయ్యేది. ఆ పాజిటివిటీ సోనియాకి రాకుండా యష్మి చేయగలిగింది. దట్స్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. గేమర్, ప్రాపర్ స్ట్రాటజిక్ ప్లేయర్ అంటే అలా ఉండాలన్నట్టుగా అనిపించింది. సో ఆ మూమెంట్ సోనియా వెళ్ళడం బాగుంది, బట్ యష్మి అది తను సోనియాకి మైలేజ్ రాకుండా చేయగలగడం అనేది ఇంకా డబల్ అదిరింది. ఇద్దరు స్ట్రాటజీతో సోనియా వెళ్ళింది, అదే స్ట్రాటజీతో తిప్పి కొట్టింది యష్మి. ఇద్దరు తెలివి కల్లోల్లో ఒక సీజన్లో ఉంటే ఇంత అద్భుతంగా ఉంటుంది ఆ మూమెంట్, ఆ సీన్ కానీ ఆ ఎపిసోడ్ కానీ చూడటానికి. నాకు ఇవాళ సోనియా అండ్ యష్మి ఎపిసోడ్ చూసేటప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. మీకు కూడా అలాగే కలిగిందా? కింద కమెంట్ అయితే చేయండి ఎంతమందికి ఇలా అనిపించిందో. దాని తర్వాత విష్ణుప్రియ కిరాక్ సీతతో చెప్తుంది సోనియా గురించి ఏదైతే ఉందో. ఇప్పుడు సోనియాతో నాకు అసలు వైబే సెట్ అవ్వట్లేదు. అసలు తన పక్కన కూడా నేను పడుకోలేను. అసలు ఎలాగో ఉంటుంది, అసలు వేరే వాళ్ళకి ఎలా తను మింగిల్ అవుతున్నారు, ఆమెతోని ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు అనేది నాకు అసలు అర్థమే కావట్లేదని చెప్తుంది అనమాట. ఇప్పుడు సోనియా నీకు నచ్చదమ్మా, అందరికీ నచ్చకూడదు అన్నట్టుగా లేదు కదా. సోనియా అంటే నువ్వు భయపడతావేమో, అందరూ భయపడరు కదా. ఇప్పుడు మనకి పుల్ అంటే భయం, కానీ పులితోని కంప్లీట్గా ఫ్రెండ్షిప్లు చేసి అదొక పెట్ యానిమల్స్ లాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాని ట్రైనర్ ఎవరు పులికి భయపడరు. ఇలా రకరకాలుగా ఒక్కొక్క మనిషికి ఒక్కో విధంగా ఉంటుంది ఏదైనా సరే. ఇప్పుడు జూలో ఉన్న ట్రైనర్స్ కానీ అందులో ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళకేమే యానిమల్స్ అంటే మనకున్న భయం అయితే ఉండదు కదా. మనకున్న ఇది అఫ్కోర్స్ ఎంతో కొంత భయపడుతుండొచ్చు, కానీ మనకున్న ఫీలింగ్ అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది కదా. వాళ్ళకు కొంచెం ఇట్లా నార్మల్గానే ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చూసే జంతువులు, రెగ్యులర్గా చూసే అదంతా ఇది కదా, కాబట్టి వాళ్ళకి లైట్ అది. సో ఇక్కడ కూడా సోనియా అంటే విష్ణుకున్న ఫీలింగ్ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు అది. అండ్ తర్వాత విష్ణు ప్రేరణతో కూడా చెప్పేస్తూ ఏదైతే ఆ 2 ఎగ్గుల గురించి ఉందో, 2 ఎగ్గుల గురించి విష్ణు చెప్పడం, ఆ పాయింట్ తీసి ప్రేరణ నామినేషన్స్లో పెట్టడం భలే అనిపించింది. అసలు బిగ్ బాస్లో ఉన్నాం మాస్టర్, బిగ్ బాస్లో ఉన్నప్పుడు రేషన్ అనేది అక్కడ లిమిటెడ్ ఉంటుంది, ఉన్న అందరూ సర్దుకోవాలి దాంట్లోనే. 5x ఉన్నప్పుడు దాన్ని కర్రీ చేసుకుంటే మీకు మొత్తం అందరికీ వచ్చేదేమో హౌస్లో. కర్రీ కాకపోతే ఏదో ఒకటి చేసుకుంటే ఏదో విధంగా 5x హౌస్లో ఉన్న 12 మందికి అలా ఏర్పాటు చేసే విధంగా ఏదో ఒకటి చేసేవాళ్ళేమో. 5లో ఈమె 2 తినేసిందంట. నేను 2 మాత్రమే తినేసాను కదా, 3 ఉంచా కదా అన్నట్టుగా ఏంటో స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అంతా చెప్తుంది. ఆ స్టూపిడ్ ఆర్గ్యుమెంటే అవుతుంది. 2 నువ్వు ఎలా తింటావు, నువ్వు ఒక్కదానివి 2 తింటే ఏంటి, ఇంకా మరి చెప్పేది ఏంటి? ఇప్పుడు ప్రేరణ అదే అంటుంది, కాదు ఇప్పుడు 2x నువ్వు తిన్నావు, అట్లీస్ట్ 1 అన్నా తినాల్సింది, ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాలి కదా అన్నట్టుగా. అంటే కాదు, ఇప్పుడు అవి ఎవరికి సరిపోవు, కనీసం ఒక్కరైనా మంచిగా తింటే బాగుంటుందని నేను తిన్నాను అంట. అట్లీస్ట్ తినే ముందు ఎవరినన్నా అడగాలి కదా అంటే అడగాలని రూల్ ఏం లేదు కదా అన్నట్టుగా అంటుంది. రూల్ ఏం ఉండదు, కామన్ సెన్స్ ఉండే వాటికి రూల్స్ ఏమి ఉండవు, ఎందుకంటే అది కామన్ సెన్స్ కాబట్టి. రోడ్డు మీద ఎగురుకుంటూ పోవద్దు అని ఎవడు చెప్పడు. ఎగురుకుంటూ పోతే ఏ లారీయో బస్సు వచ్చి గుద్దేస్తుంది కాబట్టి సైడ్ నుంచి ఫుట్పాత్తో నడుచుకుంటూ వెళ్తా అని అనుకోవడం కామన్ సెన్స్. నేను ఎగురుకుంటూ వెళ్తా, రూల్ లేదు కదా అన్నట్టుగా అంటే నీ వెర్రితనం అవుతుంది అది. సో ఇక్కడ విష్ణు ప్రేరణతో చేసిన ఆర్గ్యుమెంట్ కూడా అంతే సిల్లీగా అనిపించింది నాకు, కానీ ప్రేరణ చాలా లాజికల్గానే బాగానే మాట్లాడింది అనిపించింది యష్మి విషయంలో మటుకు. అండ్ తర్వాత విష్ణు నిఖిల్తో మాట్లాడుతూ అభయ్ ట్రైంగ్ నిఖిల్తో తను ఏం చెప్తుందంటే, విష్ణు మామూలుగా అబ్బాయి తన తప్పే లేదన్నట్టుగా మొత్తం అంతా యష్మి మీద తోసేస్తున్నాడు, అసలు ఆయన ఏం చెప్పలేదన్నట్టుగా, ఆయన ఏం చేయలేదన్నట్టుగా ఉంటున్నాడు. అంటే అసలు ఇలాంటివన్నీ ఎవరికి చెప్పొద్దు, చెప్పేది ఉంటే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడు, లేదా లైట్ తీసుకో, బయటికి చెప్పకన్నట్టుగా. అయితే నిఖిల్ ఎక్కడి లొల్లిలు అక్కడే కట్ చేయాలని చూస్తున్నాడు. బట్ బిగ్ బాస్ లొల్లిలు కట్ చేసే వాళ్ళని కాదు, లొల్లి పెట్టుకునే వాళ్ళని, ఎంకరేజ్ చేసే వాళ్ళని, ఇంత ఉన్నదాన్ని ఇంత చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఇష్టపడతారు. బట్ నిఖిల్
నిఖిల్కి ఆ లాజిక్ అయితే అర్థం కావట్లేదు. నాకెందుకు ఇవన్నీ, నేను టాస్కులు ఇస్తే ఆడతా, నా కెపాసిటీ ప్రూవ్ చేసుకుంటే చూపిస్తా, లేకపోతే వెళ్ళి బజ్జోమంటే బజ్జు ఉంటుంది, దట్స్ ఇట్. నాకెందుకురా భయ్ ఇవన్నీ అన్నట్టుగా అయితే ఉన్నాడు అన్నమాట. నాకెందుకురా భయ్ అంటే ఓన్లీ టాస్క్లే ఆడేటట్టు అయితే డైరెక్ట్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ని, మంచి స్టార్ ప్లేయర్స్ని, క్రికెట్ ప్లేయర్స్ని వాళ్ళందరినీ తీసుకురావచ్చు కదా. ఎందుకు నిఖిల్ లాంటి ఒక ఆర్టిస్ట్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది, అది ఆలోచించుకోవాలి నిఖిల్. దాని తర్వాత నామినేషన్స్ పరంగా సీత యష్మిని నామినేట్ చేస్తూ మెజారిటీగా యష్మికే పడ్డాయి. యష్మి ఏదైతే లాస్ట్ వీక్ తను చేసిన రచ్చో అది జనరల్ ఆడియన్స్కే నచ్చలేదు, బయట చూసే ఆడియన్స్కి. సో ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్కి ఖచ్చితంగా 1% కూడా నచ్చే అవకాశమే లేదు. సో నీ క్లాన్ బిహేవియర్ నాకు అసలు నచ్చలేదు లాస్ట్ వీక్, అండ్ చాలా డామినేటింగ్ వాయిస్లో నువ్వు అని చెప్తూ ఉంటావు, అండ్ మోర్ ఓవర్ బయాస్డ్గా ఉంటావు అన్నట్టుగా అయితే సీత చెప్పేస్తుంది. బయాస్డ్ అంటే ఇది ప్రేరణకి బయాస్డ్ ఉంది, ప్రేరణ నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు బయాస్డ్గా ఉన్నావు, మన నామినేషన్స్లో కూడా తప్పించావు అన్నట్టుగా అయితే చెప్తుంది. బట్ యష్మి ఏంటంటే ప్రేరణ మీద బయాస్డ్ అని కాదు, ఫ్రెండ్ అని కాదు, బేసిక్గా ఇప్పుడు ఆ బాటిల్ డస్ట్బిన్లో తీసి పైన పెట్టడం ఏదైతే ఉందో ఆ ఇష్యూలో నేనే చీఫ్ కాబట్టి ఆ చీఫ్లో భాగంగా ప్రేరణ అక్కడ చేసింది తప్పని నాకు అనిపించలేదు కాబట్టి తను అన్నెసరీగా ఆ పాయింట్లో అందరూ తనని నామినేట్ చేస్తున్నారు, అందరూ తనని పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి ఒక చీఫ్గా నేను ఒక డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, అండ్ అక్కడ తనని సేవ్ చేసే అధికారం నాకు ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్లీ అలా చేయడమే కరెక్ట్ అనిపించింది అన్నట్టుగా తను చెప్పింది. చాలా లాజికల్గానే చెప్పింది, చాలా బాగా లాజికల్గానే చెప్పింది, అండ్ అది యాక్సెప్ట్ చేసే విధంగానే ఉంది లాజిక్ మటుకు. అండ్ తర్వాత చూసుకుంటే డామినేటింగ్ వాయిస్ అంటున్నారు, నా వాయిస్ ఏం డామినేటింగ్గా ఉండదు, నేనేం డామినేట్ చేయాలని చూడను అన్నట్టుగా అయితే అంటే డామినేట్ చేయాలని చూడదు అంటే అది ఎలా అవుతుంది? ఎంత ఈజీగా తెలిసింది కదా డామినేషన్. ఆ సాక్ స్టార్స్లో ఎంత రచ్చ ఆ వెకిల్ డ్యాన్సులు కానీ, ఆ వెక్కిరించడం కానీ, లేకపోతే గట్టి గట్టిగా అరిచి ఏ అన్నట్టుగా ఏదో ఇప్పుడు గణేష్ మండపంలో కుర్రోళ్ళు అరుస్తారు కదా పెద్దగా డ్యాన్స్లు అవి వేసేటప్పుడు, డప్పులు కొడుతున్నప్పుడు ఎలాగైతే అరుస్తారో ఈమె కూడా అదే రేంజ్లో రచ్చ లేపింది ఆ రోజు. యష్మి, పృథ్వీ అండ్ సోనియా పక్కనే ఉన్నా కూడా తను వాయిస్ రేస్ చేసిన కూడా అట్లీస్ట్ ఆ గ్రూప్లో అయితే తను కూడా ఉంది. మోర్ ఓవర్ ఎక్కువగా ఆ రోజు వాయిస్ వినిపించింది అయితే డౌట్ లేకుండా యష్మిదే అని చెప్పాలి. అండ్ తర్వాత పృథ్వీని కూడా నామినేట్ చేస్తూ సీత పక్కన నువ్వు గెలవాలనుకోవడం ఓకే, కానీ పక్కన వాళ్ళని తోసేసి గెలవాలనుకున్నావు, దట్స్ వెరీ బ్యాడ్ అన్నట్టుగా అంటుంటే పక్కన వాళ్ళని తోసేసి గెలవడం అది ఇదేంటి? బేసిక్గా నేను గెలవాలి అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఆబ్వియస్లీ ఓడిపోవాలని అనుకుంటా, అవతల వాళ్ళు ఓడిపోవాలని అనుకోవడమే కదా గేమ్ అన్నట్టుగా అయితే తను చెప్పేస్తున్నాడు. బట్ అవతలలో ఓడిపోయేటట్టు ఆడడం ఓకే, కానీ అవతలలో ఆల్మోస్ట్ చచ్చిపోయేటట్టు, ఫిజికల్గా హర్ట్ అయ్యేటట్టు ఇలా ఆడటం చాలా రాంగ్ కదా. ఇలాంటి పాయింట్ పృథ్వీ మీద మాత్రమే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అందరూ? ఎందుకంటే తను ఆ లెవెల్లో అగ్రెసివ్గా ఆడుతున్నారు కాబట్టి. ఆయనతో ఆడితే ఆపోజిట్ టీంలో ఎక్కడ ఎవరికి ఫిజికల్గా హర్ట్ అవుతాడో, లేకపోతే ఫోటోకి దండబడిపోద్దు అన్నట్టుగా ఒక భయం అయితే అందరికీ ఉంది. కాబట్టి పృథ్వీ అంటేనే వామ్మో ఎందుకు వచ్చిందిరా నాయన అన్నట్టు ఫీలింగే ఉంది. పృథ్వీ అది అర్థం చేసుకోవాలి. ఆయన చాలా బాగా సమర్థించుకుంటున్నాడు, దాన్ని చెప్తా డీటెయిల్గా పాయింట్ వచ్చినప్పుడు కూడా చెప్తా అసలు ఏ లెవెల్లో ఎంత షేమ్లెస్గా సమర్థించుకుంటున్నాడు ఆయన. తర్వాత యూజ్ ఆఫ్ వర్డ్స్ కూడా చాలా రాంగ్గా ఉన్నాయంటే పృథ్వీ డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఎఫర్ట్స్ అనేవి యూజ్ చేస్తాం, అది చాలా తప్పు, చూసుకో అన్నట్టుగా. ఫ్యామిలీస్ ఇంతమందిని చూసేటప్పుడు ఎఫర్ట్స్ యూజ్ చేయడం అంటే డెఫినెట్లీ అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, చిరాకు అనిపిస్తుంది చూడాలంటే. తర్వాత ఏదైతే తను ఇప్పుడు ఆ సాక్స్ టాస్క్లో కానీ, లేకపోతే ఎగ్జామ్ మన ప్యాడ్లు ఇచ్చి స్పెల్లింగ్స్ రాయమన్న టాస్క్ కానీ, అవన్నీ ఏంటి ఇప్పుడు పక్కన వాళ్ళు రాస్తుంటే ఏ అన్నట్టుగా అంటున్నాడు అంటే పృథ్వీ అది కరెక్ట్ అనే కదా. అది కరెక్టే అనుకున్నప్పుడు వాళ్ళకి అది మళ్ళీ రాంగ్ రాసే, అది చెరిపేసుకొని రాంగ్ రాసే ఫీలింగ్ ఉండదు కదా, ఎందుకంటే అది కరెక్ట్ అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. సో ఆమె అదే ఎగ్జాంపుల్ భలే తీసింది అనిపించింది సీత. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎవరన్నా కమాన్ అంటున్నంటే అది రైట్ అనే కదా, ఒకవేళ సైలెంట్ ఉంటే రాంగ్ అనే కదా. సో నువ్వు అలా అవతల వాళ్ళకి హింట్ ఇవ్వడం కానీ, అలా డిస్టర్బ్ చేయడం కానీ కరెక్ట్ కాదు అన్నట్టుగా అంటుంటే పృథ్వీ అసలు అవన్నీ వినిపించుకోవట్లేదు, తను ఫూలిష్గా సమర్థించుకుంటాడని అనిపించింది నాకు. అండ్ తర్వాత విష్ణు ప్రేరణని నామినేట్ చేస్తూ సంచాలక్గా, ప్రేరణ నామినేట్ చేసిన ప్రతి ఒక్కరూ సంచాలక్కే బ్యాడ్ అన్నారు. సంచాలక్గా తను బ్యాడ్, ఓకే. తను ఎవరి వల్ల బ్యాడ్ అయింది, ఎందుకు ఎవరి వల్ల బ్యాడ్ అయింది, ఎందుకు బ్యాడ్ అయింది? పక్కనున్న యష్మి వల్ల కదా. ఆ రేంజ్లో మీద పడి ముగ్గురు ఏకంగా ఒక అమ్మాయి మీద పడి ఆ లెవెల్లో అట్లా చేస్తుంటే, ఇరిటేట్ చేస్తుంటే ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది?
అఫ్ కోర్స్ మేబీ ఆ పొజిషన్లో మణికంఠ లాంటి పర్సన్ ఎవరన్నా సంచాలకుగా ఉంటుంటే ఆయన ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే క్యాండిడేట్ అయితే కాదు. ఎందుకంటే ఆయన ఏ పని తీసుకున్నా కూడా ఒక డెడికేషన్తో ప్రాపర్ దీంతో బిగ్ బాస్తో మళ్ళీ దొబ్బులు తినొద్దు అనే ఉద్దేశంతో తనకి ఏదైతే డ్యూటీ అప్పగించారో ఖచ్చితంగా డ్యూటీని డౌట్ లేకుండా 200% చేసి తీరుతాడు. కానీ ప్రేరణకి అవకాశం లేకుండా పోయింది. ప్రేరణ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయింది, డౌట్ లేకుండా ఇన్ఫ్లుయెన్స్ అయింది. యష్మి టీవీ వాళ్ళు క్లియర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెను కన్ఫ్యూజ్ చేసి ఓవరాల్గా ఆమెకి ఇచ్చిన జాబ్ని ఇంజస్టిస్ వచ్చేలాగే చేశారు. బట్ ప్రేరణ ఏంటి మాటికి ఆ ఒకటి ఏదైనా కళ్ళతో చూసిందో లేదో అనే ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం పక్క వాళ్ళని అడిగింది, మరి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోసం. సో ఆమె ఇప్పుడు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే ప్రేరణ బేసిక్గా ఇప్పుడు నేను ఎవరన్నా ఒక టాస్క్ ఆడితే వాళ్ళకి అందులో అన్యాయం జరగకూడదు. సో ఇప్పుడు నేను వాళ్ళు ఆడింది కరెక్టో రాంగో నేను చూడకుండా నేను ఏదో ఒక జడ్జ్మెంట్ ఇస్తే అది రాంగ్ జడ్జ్మెంట్ అయ్యి ఒక అవతల వాళ్ళకి అన్యాయం చేసినట్టుగా అవుతుంది. అదే చూసిన వాళ్ళని ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్తారేమో, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కదా అనిపించింది అని అంటున్నారు. సో చూసిన వాళ్ళు ఎవరు? చూసిన వాళ్ళు ఆ క్లాన్కి ఆపోజిట్ మెంబర్స్ అయి ఉంటారు, లేదా ఆ క్లాన్ మెంబర్స్ అయి ఉంటారు కదా. కంప్లీట్లీ సంబంధం లేని వాళ్ళు అయితే అవ్వరు కదా, బయట ఆడియన్స్ లేరు కదా. బయట ఆడియన్స్ని ప్రేరణ అలా అడిగింది, నేనైతే చూడలేదు, ఆడియన్స్లో మీరు ఎవరైనా చూసారా, చూస్తే చెప్పండి అన్నట్టుగా అయితే అప్పుడు రైట్ జడ్జ్మెంట్ వస్తుందేమో. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరైనా చూసారా, ఎవరైనా చేశారా అన్నట్టుగా ఇంకో ఛాన్స్ ఇవ్వడం కానీ, వేరే వాళ్ళని అడగడం కానీ, అక్కడే ఉన్న వేరే మెంబర్స్ని అడగడం, వేరే కంటెస్టెంట్స్ అడగడం మాత్రం కంప్లీట్లీ ఫూలిష్నెస్ అని చెప్పాలి. ప్రేరణ లాజిక్ అయితే కంప్లీట్గా మిస్ అయింది, అందులో డౌట్ అయితే లేదు. అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ప్రేరణ ఒక పాయింట్ బలి తీసినది ఏంటంటే, తను ఏదైతే సంచాలక్గా విష్ణు హీ పుష్డ్ అన్నట్టుగా తను అన్నది కదా, హీ పుష్డ్ అన్నట్టుగా అబ్బాయిని అన్నప్పుడు బేసిక్గా విష్ణుప్రియ అక్కడ కింద పడింది అంటే ఇట్స్ డన్, ఇంకక్కడే గేమ్. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఎవరు పిచ్చోళ్ళు అయితే తప్ప ఇవ్వరు. ప్రేరణ ఒక మానవత్వంతో సరే అమ్మాయి పడిపోయింది, ఒకదే అమ్మాయి ఆడుతుంది, సరే ఇంకో ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో తన డెసిషన్ రాంగ్ ఏమో, ఇప్పుడు అబ్బాయి పుష్ చేసినో లేదో తను చూడనప్పుడు ఎందుకు నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పోన్లే అని ప్రేరణ ఇంకో ఛాన్స్ ఇచ్చింది ఆమెకి ఆడడానికి, విష్ణుకి. పోన్లే అని ఇస్తే ఇప్పుడు ఆమెనే తీసుకొచ్చి బ్యాడ్ సంచాలక్ అన్నట్టుగా నామినేట్ చేస్తుందంటే విష్ణుప్రియ ఎంత తెలివికలదో చూడండి. ఇంతకు మించిన ఏమంటారు కృతజ్ఞత లేకపోవడం అనేది ఇంకేమైనా ఉంటుందా? ఎంత ఫూలిష్నెస్ కదా ఇది. అరే ఆ విష్ణువు నీకు ఛాన్స్ ఇచ్చిందమ్మా ప్రేరణ, సెకండ్ ఛాన్స్ ఇచ్చింది మళ్ళీ ఆడమని. సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు ఇప్పుడు ఆమె బ్యాడ్ సంచాలక్ అయింది, నీకు నామినేట్ చేసావు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్రేరణ విష్ణుని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా? సపోర్ట్ చేసే అవకాశం ఉన్నా, అదొక సంచాలకైనా ఏదో ఒక టాస్క్ అన్నా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా? ముందుకొచ్చి సపోర్ట్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉందా? ఏది ఉండదు. మెగా ఫూలిష్ నామినేషన్ అని చెప్పాలి. అండ్ తర్వాత యష్మిని కూడా నామినేట్ చేసి అసలు ఏం చెప్పింది యష్మి గురించి ఏంటి, వీక్ అని, ఇంకా బేబక్ ఆల్రెడీ వీక్ అనుకొని మళ్ళీ ఇంకా వీక్ అనుకొని తనని ఓడించాలనుకోవడం తప్పు కదా అన్నట్టుగా ఎప్పుడో స్టార్టింగ్లో జరిగిన టాస్క్ గురించి మాట్లాడుతుంటారు. స్టార్టింగ్లో యష్మి బేబక్క ఆడిన టాస్క్ అంటే బేబక్క ఎప్పుడు పోయింది, ఆమెతో ఆడిన టాస్క్ గురించి ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు, ఇవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. దేనికి అసలు ఈ రీజన్స్ ఏంటి? విష్ణు చేసిన 2 నామినేషన్స్ బుల్షిట్ నామినేషన్స్. అసలు విష్ణు సోనియా గురించి అంత నెగిటివ్గా మాట్లాడింది ఎపిసోడ్ స్టార్టింగ్లో 100 ఇవి ఎపిసోడ్లోనే 3-4 చూపించారంటే లైవ్లో ఇంకెంత ఉంటాయో ఊహించుకోండి. బ్యాక్ టు బ్యాక్ సోనియా గురించి అక్కడ అలా, అక్కడ ఇలా, ఇక్కడ అలా అంటూ 100 పాయింట్లు చెప్పేసింది. అయినా కానీ 100 పాయింట్లు ఉన్నా కూడా, అవన్నీ లాజికల్గా ఉన్నా కూడా ఒక్క పాయింట్ కూడా తీసుకొచ్చి నామినేట్ చేసే ధైర్యం లేదు విష్ణుకి. దేనికి, ఎందుకంత భయపడుతున్నారు సోనియాకి? సోనియా నామినేట్ చేసే దమ్ము లేదా? ఇది క్లియర్గా ఆడియన్స్ చూడట్లేదా? స్ట్రాంగ్ పాయింట్స్ ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళని నామినేట్ చేయక ప్రేరణ లాంటి వాళ్ళని, యష్మిల హెల్ప్ చేసిన ప్రేరణ లాంటి వాళ్ళని, లేకపోతే ఎప్పుడో జమానా క్రితం పాయింట్ తీసుకొచ్చి యష్మిని నామినేట్ చేయడం అనేది ఒక పిరికితనం తప్ప ఇంకే ఏదీ లేదు. విష్ణు ఒక పిరికిది తప్ప ఇంకా సింపుల్గా చెప్పచ్చు అంతే. తను చాలా పిరికిది కాబట్టి సోనియా జోలికి వెళ్ళే దమ్ము లేక వీళ్ళ వెంట పడ్డది. ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి కదా, ఈ ఇద్దరిని నామినేట్ చేయాలి లెక్క ప్రకారంగా. సో వీళ్ళు వాళ్ళు అన్నట్టుగా తీసుకున్నట్టుగా అనిపించింది అనమాట. తర్వాత మణికంఠ యష్మిని నామినేట్ చేస్తూ ఏదైతే
ప్రేరణను సేవ్ చేసిన నామినేషన్ ఏదైతుందో దాని మీద తను చాలా బయాస్డ్ ఉంది అన్నట్టుగా అయితే చెప్పేశారు. బయాస్డ్ ఉంది అంటే తను ఆల్రెడీ ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది క్లియర్గా, ఏదైతే ఇందాక నేను చెప్పానో అదే క్లియర్గా దాని గురించి. అండ్ తర్వాత మైక్రో మేనేజ్మెంట్ చేసిన మెల్లమెల్లగా నీకు చేయాల్సిన అవసరం లేకున్నా కూడా మెల్లమెల్లగా మేనేజ్ చేస్తూ ఉంటావు, అందరినీ నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తావు అన్నట్టుగా అయితే చెప్తున్నమాట. బట్ యష్మి మైక్రో మేనేజ్ చేస్తుంది అనే నో డౌట్, తను సింపుల్గా అందరిని ఒక్క చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది అనేది క్లియర్ మ్యాటర్. అది తన తెలివితేటలు అని చెప్పాలి, అది తన డామినేటింగ్ పవర్ కానీ అందరూ అలా చేయాల్సిన అవసరం లేదు కదా, అందరూ తనని ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు, ఆమె చెప్పిందే వేదం అన్నట్టుగా ఏం లేదు అక్కడ. అయినా కానీ ఫాలో అవుతున్నారంటే ఏంటి, యష్మి ఆ హడల్ పెట్టేసింది. ఇప్పుడు సోనియా ఏ హడల్ అయితే పెట్టేసిందో విష్ణుప్రియకి కానీ మిగతా వాళ్ళకి కానీ తనని నామినేట్ చేయకుండా, ఇక్కడ యష్మి కూడా అదే కైండ్ ఆఫ్ హడల్ పెట్టేసింది. కాబట్టి ఎవరో ఆమె జోలికి అంత ఈజీగా వెళ్ళే ఒక ఇది ఉండదు. అఫ్ కోర్స్ ఇవాళ యష్మిని ఎంతో మంది నామినేట్ చేసినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మైక్రో మేనేజ్మెంట్ యష్మి చేయగలుగుతుంది అంటే మిగతా వాళ్ళని వాళ్ళకి ఆ హడల్ పెట్టడంలో యష్మి క్లియర్గా సక్సెస్ అయిందనే మనం చెప్పొచ్చు అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే ఇది చాలా విక్టిమ్ కార్డ్ నిజంగా భలే ప్లే చేయడం మొదలుపెట్టింది అని నాకు అనిపించింది. ఏదంటే మన స్టార్టింగ్లో విష్ణుప్రియ అంది కదా మణికంఠని, స్టార్టింగ్లో అరే ఇన్ని రోజులు నువ్వు నాతో తిరుగుతుంటే ఫ్రెండ్గా తిరుగుతున్నావేమో అని అనుకున్నా, బట్ 3-4 డేస్ నుంచి కేవలం నన్ను టెస్ట్ చేయడానికి తిరుగుతున్నావా, ఇదే ఫ్రెండ్షిప్ అన్నట్టుగా తను ఎంత హర్ట్ అయి చెప్పింది. ఇప్పుడు యష్మి అదే కైండ్ ఆఫ్ డైలాగ్ మళ్ళీ అంటుంది. విష్ణు ఆ రోజు ఆ విధంగా ఎందుకు అన్నదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తూ ఇట్లా నన్ను మోసం చేసామన్నట్టుగా అయితే అంటుంది. అంటే ఈమె ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మణికంఠ యష్మిని ఫ్రెండ్ అనుకున్నాడు కాబట్టి ఇంకా యష్మి మర్డర్ చేసినా కూడా అబ్బా భలే క్రియేటివ్గా చేసేవారు మర్డరు, ఎంత బాగా చేస్తూ కత్తిని ఇలా తీసుకొచ్చి అని భలే కూర్చోవరా, భలే స్టైలిష్గా కూర్చోవరా అంటే ఇలా చెప్తే ఓకే అన్నట్ట. అంటే ఫ్రెండ్ మర్డర్ చేస్తే మర్డర్ చేసినవరా అని కాలర్ పట్టుకోకూడదు అనమాట. మర్డర్ చాలా స్టైలిష్గా చేసేవరా, కత్తిని భలే పట్టుకున్నావు అన్నట్టుగా అప్రిషియేట్ చేయాలా. హౌ ఫూలిష్ ఈస్ దిస్, గేమ్ ఈజ్ గేమ్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. మనకంటే దీని గురించి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఫ్రెండ్షిప్ ఉంటుంది, గేమ్ ఉంటుంది, ఆ రెండు నేను ఎప్పుడు కలపను, వేటి దారి అదే. ఫ్రెండ్ అనుకున్నప్పుడు నేను ఎంతవరకైనా నేను వెళ్తాను, గేమ్ అనుకున్నప్పుడు దాని గురించి కూడా ఎక్స్ట్రీమ్స్ వెళ్తాను, ఆ రెండు కలిపే ఉద్దేశం ఉండదు అన్నట్టుగా తను చాలా బాగా చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆడియన్స్ కూడా మణికంఠలో ఇష్టపడేది అదే కదా. మణికంఠలో ఏ కంటెస్టెంట్ అయినా సరే ఆడియన్స్ ఓట్లేసేది ఆ ఒక్క కంటెస్టెంట్కి. ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరెవరు ఫ్రెండ్షిప్తో హౌస్లో ఉన్నారో వాళ్ళందరి ఫ్రెండ్స్కి ఓట్లు అయితే షేర్ చేయరు కదా. ఇప్పుడు మణికంఠ ఫ్యాన్స్ ఉన్నారు మాస్టరు, మణికంఠకి ఇంకెవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మణికంఠ నిఖిల్ ఇద్దరు నామినేషన్స్లో ఉన్నప్పుడు మణికంఠ ఫ్యాన్స్ మణికంఠకు మాత్రమే వేస్తారా, మణికంఠకి అండ్ నిఖిల్ కూడా సగం వేద్దాం రా అని ఉంటారా? ఎవ్వరూ ఉండరు. మణికంఠ ఫ్యాన్స్ అన్నప్పుడు మణికంఠకే వేస్తారు. వరస్ట్ కేసులో నిఖిల్కి వేయాలనుకుంటే మణికంఠ నామినేషన్స్లో లేనప్పుడు వేస్తారేమో, కానీ డౌట్ లేకుండా మణికంఠ నిఖిల్ ఇద్దరు ఉంటే డౌట్ లేకుండా మణికంఠకు మాత్రమే వేస్తారు. ఇది క్లియర్ కట్. సో ఇక్కడ ఆడియన్స్ ఎలాగైతే ఓటింగ్లో ఫ్రెండ్షిప్ చూడట్లేదో, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కూడా ఆడియన్స్ ఎవరి వల్ల అయితే కంటెస్టెంట్స్ హౌస్లో ఉంటున్నారో ఆ ఆడియన్స్ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కూడా ఫ్రెండ్షిప్ వైబ్స్ అనేవి జనరేట్ అవ్వడం అదంతా ఓకే, మాకు కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్షిప్ చూడడానికి. బట్ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకుని ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని గేమ్ మొత్తం పోడగొట్టుకుంటే మాత్రం ఏ ఆడియన్స్ క్షమించే ప్రసక్తే లేదు, వాళ్ళని కన్సిడరే చేయరు. సో మణికంఠకి ఈ లాజిక్ చాలా బాగా అర్థమై చాలా బాగా మాట్లాడగలుగుతున్నాడు. సో ఆ విషయంలో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ గై. అండ్ తర్వాత అసలు రోజుకి ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది మణికంఠకి ఇంప్రెస్ అవ్వడానికి. సో అది చాలా బాగా అనిపిస్తుంది. ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అయ్యి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఫుల్గా ఉన్నాయి. హీఈస్ ఏ ఎవ్రీ ఛాన్స్ టు గో, చాలా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ 12 మెంబర్స్లో డౌట్ లేకుండా టాప్ 5 వెళ్ళే కంటెస్టెంట్ అవుతాడు మణికంఠ. అన్లెస్ అండ్ అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్లో ఎవరన్నా ఇంకా స్ట్రాంగ్ వాళ్ళు వస్తే తప్ప అప్పుడు ఛాన్సెస్ చెప్పలేం, కానీ ప్రస్తుతానికి డౌట్ లేకుండా హీ హాస్ ఫుల్ ఛాన్సెస్. అండ్ టాప్ 5లో కాదు టాప్ 3లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత తప్పు అనుకుంటే నేను పాయింట్ రైస్ చేస్తా, అది ఫ్రెండ్ అయినా సరే ఎవరైనా సరే, అంటే నువ్వేంది బొక్క రైస్ చేసేది అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. అసలు పదాలేంటి బాబాయ్, పదాలు అది కూడా కొన్ని పదాలు అమ్మాయిలు వాడడానికి అబ్బాయిలు వాడడానికి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ సౌండింగ్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే దాని లిటరల్ మీనింగ్లోకి వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది.
లిటరల్ మీనింగ్ అనేది అబ్బాయిలు వాడితే సరే ఈ అబ్బాయే కదా వాడు వెదవా అన్నట్టుగా అనుకుంటారు. అదే అమ్మాయి వాడితే ఆ సున్నితత్వం అనేది ఆ వర్డ్లో పోయి అది ఏంట్రా అమ్మాయి ఏంట్రా ఇలా మాట్లాడుతాం మరి అలాంటి బూత్ ఏంట్రా బాబా అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నువ్వేంది బొక్క రైస్ చేసేది అంటే ఎవరికైనా అలాగే అర్థమవుతుంది. సో యష్మి ఆ పాయింట్ కన్సిడర్ చేయాలి. నాగార్జున గారు ఏమైనా మెన్షన్ చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఆయన మెన్షన్ చేయకుంటేనే ఇలాంటివి ఎక్కువ కంటెంట్ వస్తుంది కాబట్టి టీఆర్పీ పరంగా మంచి ప్లస్ అవుతుంది కాబట్టి ఆయన రైస్ చేసే సమస్య లేదని నేను అనుకుంటున్నాను. అండ్ నిఖిల్ మనోడు ఏమంటాడు మనకంటే నువ్వు ప్రతిసారి నా పాయింట్ ఆఫ్ వ్యూని సర్ప్రైజ్ చేయాలని చూస్తావు, అనగదొక్కాలని చూస్తావు అంటే అదే నేను సర్ప్రైజ్ చేస్తే నువ్వు సర్ప్రైజ్ అయిపోతావా అంటే నువ్వు చేయలేవా, నవ్వును నీకంత దమ్ము లేదా అన్నట్టుగా అయితే మళ్ళీ అంటుందన్నమాట. రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ రెచ్చగొట్టడం, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అన్నీ ఒక పిరికి పందల చర్యలన్నీ చేస్తుంది ఇవిడ. చాలా అవతల ఒక మనిషి దగ్గర ఎప్పుడు ఇలాంటి ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తారో, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం కానీ, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం కానీ, వాళ్ళ దగ్గర ప్రాపర్ లాజికల్ పాయింట్ లేకపోతేనే ఇవన్నీ ప్లే చేస్తారు. సో ఇప్పుడు యష్మి మణికంఠ అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి యష్మి దగ్గర ఆన్సర్ లేదు. మణికంఠ రైస్ చేసే పాయింట్లకి యష్మి కంప్లీట్గా మోగపోతుంది. ఈ టైంలో ఏం చేయాలి? తిప్పరా మీసం అన్నట్టుగా ఈ విక్టిమ్ కార్డులన్నీ ప్లే చేయాలన్నమాట. ఎలాగైతే పొలిటీషియన్స్ అన్ని ఇవన్నీ ప్లే చేస్తారో ఎలక్షన్స్ టైంలో, అలాగే యష్మి ఇప్పుడు బిగ్ బాస్లో కూడా అలాగే ప్లే చేస్తుంది అన్నమాట, దొరికిపోతుంది అనుకున్న టైంలో. అండ్ తర్వాత పృథ్వీని కూడా మణికంఠ నామినేట్ చేస్తూ ఆయన కోపం గురించి మాట్లాడతాయి. ఈ పాయింట్ డిస్కస్ చేయాలి. అసలు ఇది చూస్తుంటే అసలు నాకు ఎట్లా మండిందంటే బాబోయ్, అసలు పృథ్వీని మనోడు మణికంఠ నామినేట్ చేస్తుంటే ఇప్పుడు నీ అగ్రెషన్ ఉంది అది ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతుందంటే అగ్రెషన్ రాంగ్ ఏం కాదు అని అంటున్నమాట. అగ్రెషన్ రాంగ్ కాదంట. అంటే ఇప్పుడు నాగార్జున గారు చెప్పింది కూడా రాంగే అనమాట. అగ్రెషన్ కాదు బాబు కొంచెం చూసుకోరా నాయన గేము అని. ఇప్పుడు యాక్చువల్లీ మణికంఠ నామినేట్ చేయడం కాదు, నాగార్జున గారు ఆల్రెడీ తప్పని చెప్పిన పాయింట్ని మణికంఠ కూడా తప్పని చెప్పి నామినేట్ చేస్తున్నాడు. ఇప్పుడు పృథ్వీ అవన్నీ వినకుండా అగ్రెషన్ కరెక్టే, అగ్రెషన్ ఏమి నాదేమి రాంగ్ ఏం కాదన్నట్టుగా ఆయన సపోర్ట్ చేసుకుంటున్నాడు. అండ్ నీకు అగ్రెషన్ లేదని నాకుంటే నీకు ప్రాబ్లం అవుతున్నట్టుంది అన్నట్టుగా అంటాడు. నీకు లేదని నాకుంది అంటే అదేమన్నా ₹1,00,00,000 ఆస్తా లేకపోతే ఏమన్నా ఇంకేదన్నా పాజిటివ్ పాయింట్ ఏమన్నా? నీకు లేదని నా దగ్గర ఉందని నువ్వు చాలా కుళ్ళుకుంటున్నావు అన్నట్టుగా అనుకోవడానికి కుళ్ళుకోవడం ఏముంది? నీకు లేదని నా దగ్గర ఉందని నువ్వేదో ఫీల్ అవుతున్నావు అన్నట్టుగా అంటాడేంటి? ఏంటది? అది అగ్రెషనా ఇంకేమన్నానా? అది చాలా పాజిటివ్ పాయింట్ అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నాడు కుర్రోడు. అండ్ అది నువ్వు మార్చుకో, చేంజ్ ఇట్ అంటే ఐ వోంట్ చేంజ్ ఇట్ అన్నట్టుగా ఓపెన్గా చెప్పేస్తాడు. యూ వోంట్ చేంజ్ ఇట్ అన్నప్పుడు అదే చేంజ్ లెక్క పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. బిగ్ బాస్ వాళ్ళు బయటికి పంపించేటప్పుడు ఇచ్చే రెమ్యునరేషన్ ఆఫ్ కోర్స్ బయటికి పంపగానే ఇవ్వరు కానీ తర్వాత ఇస్తారు కానీ చెప్తున్నాను. సో తర్వాత ప్రేరణ సీతను నామినేట్ చేస్తూ ఏదైతే ఆ టాస్క్ ఉందో సీత ఆడిన టాస్క్ 250 grams 290 grams టాస్క్ ఏదైతే దాని గురించి మెన్షన్ చేస్తూ ఎంత గొప్ప పాయింట్ అనిపించిందో అసలు ఈ పాయింట్ వినేటప్పుడు. గేమ్ కన్నా ఈమెకి ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుందంట. ఇప్పుడు ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఈమె గేమ్ని డామినేట్ చేసి వెళ్తుందంట, అందుకే నామినేట్ చేస్తుందంట. ఇంకా ఇప్పుడు ఎమోషన్స్ ఉండడం వల్ల సీత బలి అడిగింది క్వశ్చన్ ఏమైనా ఇప్పుడు నా ఎమోషన్స్ ఉండడం వల్ల బిగ్ బాస్కి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, బిగ్ బాస్ ఏమైనా పాడైందా అన్నట్టుగా. నేను అంతే కదా క్లియర్ కదా, ఆమె ఎమోషన్స్ ఎక్కువైతే ఏంటి, ఫ్రీ ఎమోషన్స్ అయితే ఏంటి, హౌ డస్ ఇట్ బాదర్ యూ బేబీ? నిన్ను ఎలా బాదర్ చేస్తుంది అది? ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నావా? అదొక పాయింట్. అసలు ప్రేరణ సీతను ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ? ఎందుకంటే మిగతా వాళ్ళని నామినేట్ చేసే ఇప్పుడు యష్మిని అందరు నామినేట్ చేస్తున్నారు కానీ ప్రేరణ చేయలేదు. ఎందుకు? యష్మితో ఆ బాండింగ్ ఉంది కాబట్టి. కానీ లాస్ట్ వీక్ చూసుకుంటే యష్మికి మించిన పాయింట్స్ అయితే లేవు. అందరికీ కళ్ళ ముందు కనపడ్డ ఫుల్ నెగిటివ్ పాయింట్లు ఆమె దగ్గరే ఉన్నాయి. పైగా నాగార్జున గారి చేత కూడా ఎక్కువ దొబ్బులు తిన్న కంటెస్టెంట్ కూడా యష్మినే ఈ వీక్. కాబట్టి యష్మిని నామినేట్ చేసే దమ్ము లేక మిగిలిన వాళ్ళు ఏదో ఒక పాయింట్స్ ఎత్తుక్కోవాలనే ఉద్దేశంతో సీతాలో ఒక పాయింట్ లాగి ఆమెను నామినేట్ చేయడం. అండ్ విష్ణుని కూడా నామినేట్ చేసి విష్ణుని అంటే ఓకే 2x పాయింట్ ఉంది కాబట్టి దానికి నామినేట్ చేసింది అన్నట్టు అనుకోవచ్చు. కానీ సీతను నామినేట్ చేయడం అనేది బ్లడీ బ్లండర్ అన్నట్టుగా నాకు అనిపించేసింది. తర్వాత ఆదిత్య ఓం విష్ణుని నామినేట్ చేస్తూ ఏదైతే బ్లాక్ ఇచ్చారో మొన్న వీకెండ్ ఎపిసోడ్లో, నేను మింగిల్ అవ్వట్లే అన్నట్టుగా మొన్న బ్లాక్ ఇచ్చారో ఇంకా ఏంటి అన్నట్టుగా అంటే దానికి విష్ణు కూడా సారీ చెప్పేసి ఒప్పేసుకుంది. అన్నెసరిగా
ఈయనతో ఏమి ఆర్గ్యూ చేస్తాంలే పెద్దోడు అన్నట్టుగా ఆమె కూడా రెస్పెక్ట్ ఇచ్చిందో మరి ఏంటో కానీ రెస్పెక్ట్ ఇచ్చిందో లేదా ఆర్గ్యూ చేసే ఒపీనియన్ లేదో తెలీదు. తర్వాత మణికంఠని కూడా ఆదిత్య ఓం గారు నామినేట్ చేస్తూ నేను నీకు మెంటల్ సపోర్ట్ ఇచ్చా, ఎంతో నువ్వు ఇట్లా ఏడుస్తుంటే బాధపడుతుంటే నీ పక్క నుండి ఓదార్చా, కానీ నువ్వు అన్గ్రేట్ఫుల్ ఉన్నావు, నాకు ఇది చీఫ్గా నన్ను సెలెక్ట్ చేసుకోకుండా విష్ణు సెలెక్ట్ చేసుకున్నావు అన్నట్టుగా అంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఆదిత్య ఓం గారు వెళ్ళి మణికంఠని ఓదార్చారు కాబట్టి ఇప్పుడు మణికంఠ సపోర్ట్ చేయాలని ఏమన్నా ఉందా అక్కడ? సో ఓదార్చడం అనేది మణికంఠ ఏమన్నా అడిగిండా? ఓదార్చడం అనేది నీ మంచి బుద్ధి, ఓదార్చడం అనేది నువ్వు నీ నీ మంచితనం, నీ గుడ్ నేచర్. అది నీ గుడ్ నేచర్కి అవతల వాళ్ళు ఇప్పుడు ప్రైజ్ తీసి ఇవ్వాలని లేకపోతే 10 రూపాయలు ఇవ్వాలని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు బాబాయ్? చీఫ్గా నిన్ను సెలెక్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనిషి ఆదిత్య ఓం గారు హౌస్లో ఉన్నారని కానీ లేకపోతే ఆయన బాగా మింగిల్ అవుతున్నారు, ఒక పెద్దరికం ఉందని కానీ ఏ యాంగిల్లో కూడా ఆదిత్య ఓం గారిని ఎవరు గుర్తించట్లేని ఆయనని ఒక పర్సన్ చీఫ్గా ఎన్నుకోవాలని ఎలా అనుకుంటాడు? హౌ డస్ ఇట్ హ్యాపెన్? అసలు చీఫ్గా ఎందుకు అసలు ఏ పాయింట్లో చీఫ్గా అనుకోవాలి ఆదిత్య ఓం గారిని? ఏజ్ ఒక్కటి ఉంది ఆయనకి చీఫ్ అవ్వడానికి, కానీ ఏజ్ ఉన్నా కూడా అంత పెద్ద ఆయన మాకు చెప్తుండు ఒక కాబట్టి మేము వినాలి అన్నట్టుగా ఎవరైనా ఉన్నారా కంటెస్టెంట్? ఒక కమాండింగ్ పవర్లో రే నువ్వు కూర్చో, నువ్వు పోయి అంట్లు దోము, నువ్వు పోయి అజ్జయ్ ఇజ్జయ్ అంటే వినే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. వినకపోతే ఆదిత్య ఓం గారి గట్టిగా మూసుకొని చేయరా అనే కమాండింగ్ పవర్ ఏమన్నా ఉందా? అది లేదు. మరి ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన చీఫ్ పొజిషను? నథింగ్. అండ్ తర్వాత విక్టిమ్ కార్డ్ ఏదైతే మనని యష్మి చెప్పేటప్పుడు ఆమె అన్నితో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తామని మణికంఠ అన్నాడు కదా, సో ఆ విక్టిమ్ కార్డ్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి నువ్వు వేరే పర్సన్ని విక్టిమ్ కార్డ్ అన్నట్టుగా అంటున్నావు అంటే ఆ విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది కాబట్టి అంటున్నారు. క్లియర్గా అక్కడ అందరికీ అర్థమయ్యే పాయింట్. ఈయనేంటి సడన్గా యష్మికి సపోర్ట్గా వచ్చి మణికంఠని ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ చేస్తారు? ఆదిత్య ఓం గారికి ఏమైందో అర్థం కావట్లేదు. ఆయన బేసిక్గా సైలెంట్గా ఉంటారు, ఎప్పుడో ఒకసారి తీసుకునే స్టెప్తో కూడా ఇలా బొక్కబోర్లా పడతారు. యష్మిని హౌస్ మొత్తం హేట్ చేస్తూ ఆడియన్స్ హేట్ చేస్తూ ఉన్న టైంలో ఆయన మటుకు యష్మిని సపోర్ట్ చేస్తూ విక్టిమ్ కార్డ్ అని నువ్వు ఆమెనన్నావు అంటే ఆ విక్టిమ్ కార్డ్గా ప్లే చేస్తుంది కాబట్టి సింపతి డ్రామా చేస్తుంది కాబట్టి అన్నారు. అది ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్కి అర్థమైంది, బయట చూస్తున్న ఆడియన్స్ కూడా క్లియర్గా అర్థమైంది. కానీ ఆదిత్య ఓం గారికి మాత్రం ఇంకా అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమవుతుంది? ఈ వీక్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఓకే, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు బయటికి ఎలాగో వచ్చేస్తాడు కాబట్టి అప్పుడు అర్థమవుతాయేమో. తర్వాత నైనిక చేసిందిరా బాయ్ సోనియా నామినేషన్. హౌస్లో ఒకే ఒక కంటెస్టెంట్ సోనియాని నామినేట్ చేయగలిగే దమ్ము నైనికాకు ఉంది, ఇంకెవ్వరికి లేదనమాట. అసలు నైనికాకు ఉంటుందని ఎవరన్నా అనుకుంటారా? ఎందుకంటే బేసిక్గా అమ్మాయి బయటికి మాట్లాడే టైపు కాదు, ఎక్కువ ఆర్గ్యూ చేసే టైపు కాదు, మీ సావు మీరు సావండి నా పని నేను చేసుకుంటా అనే టైపే. సో అలాంటి అమ్మాయి నామినేట్ చేయగలిగిందంటే షీ ఈజ్ ఇన్ ద గేమ్ కదా. అట్లీస్ట్ మిగతా వాళ్ళలాగా పిరికి పందల్లాగా ఆడకుండా ఆడే 1-2 గేమ్లైనా తీసుకునే 1-2 మూవ్స్ అయినా కూడా మంచిగా తీసుకుంటుంది కదా, అందరూ అప్రిషియేట్ చేసే విధంగా తీసుకుంటుంది కదా. సో ఆ విషయంలో నైనికని ఖచ్చితంగా ఆమె డేర్నెస్కి అప్రిషియేట్ చేయాల్సిందే. సో సోనియాని నామినేట్ చేస్తూ నేను చాలా టఫ్ కాంపిటీషన్ అనుకున్న స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు నువ్వు అసలు టఫే కాదు. అండ్ చికెన్ దొంగతనం చేసింది కూడా నువ్వే, అక్కడ కూడా నువ్వు నన్ను నా దగ్గర ఇన్వాల్వ్ అవ్వాలని చూసావు, ఆ ఇష్యూలో కూడా నాతో అన్నట్టుగా చెప్తుంటే ఇప్పుడు చికెన్ అయినా ఇంకేదైనా కానీ అక్కడ చీఫ్ నువ్వు కదా, చీఫ్ నువ్వు అంటే నైనిక చీఫ్ నువ్వు అనుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవడం అనేది నీ బాధ్యత. అది నీకు తెలియకుండా నువ్వు వచ్చి నన్నంటే అలాగమ్మా ఇప్పుడు ఆ ఇష్యూలో అని సోనియా భలే పాయింట్ తీస్తుంది. ఇది కదా లాజిక్. సోనియా మాట్లాడే దాంట్లో లాజిక్ ఉంటుంది. అసలు విజిల్ వేసే రేంజ్లో అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే అని ఎందుకంటారు? ఎందుకే ఒక పాయింట్ తీసినా బుల్లెట్లా దిగిపోతుంది ఆ పాయింట్. అందుకే సోనియాతో ఎవరు పెట్టుకోవాలని చూడరు నామినేషన్స్లో. ఆమె ప్రాపర్గా ఆర్గ్యూ చేయగలిగితే ఎలాంటి వాళ్ళు అయినా సరే గమ్మున మూసుకోవాల్సిందే, అంత లాజికల్గా తీస్తుంది. ఆమె మర్డర్ చేసొచ్చు కూడా. అసలు నేను ఎందుకు మర్డర్ చేశానో మీకు తెలుసా? ఆ కత్తి నేను ఫస్ట్ టైం కొన్న మార్కెట్లో ఫస్ట్ టైం కొన్నప్పుడు ఆ కత్తి సరిగ్గా పనిచేస్తుందా లేదా, దాని పదులు ఎలా ఉంది అనేది ప్రతిదీ చెక్ చేస్తామా లేదా? అలా చెక్ చేసే ప్రాసెస్లో నేను మామూలుగా ఇలా 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 అంటుంటే ఇలా అనే క్రమంలో అక్కడ ఒక మనిషి వచ్చాడు, ఆ మనిషి
గుచ్చుకుంది, అది నా తప్పు ఎలా అవుతుంది? ఆ టైంలో అక్కడ నేను కత్తి ఇలా అనే టైంలో మనిషి రావడం ఆ మనిషి తప్పది. అవునా కదా? ఇప్పుడు యాక్సిడెంట్గా నేనేమైనా కావాలని నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళి పొడిస్తే అది నా తప్పవుతుంది. బట్ ఆ మనిషి నా దగ్గరికి వస్తే నేను వినాలంటే అది తప్పెలా అవుతుంది అన్నట్టుగా ఈ రకంగా ఆర్గ్యుమెంట్ చేస్తా. ఆమె చేసే ఆర్గ్యుమెంట్కి ఎవరికైనా సరే నిజమే కదరా, కరెక్టేగా, లాజికల్ చూస్తే అన్నట్టుగా అనిపించేస్తుంది. అంత తెలివితేటలు ఉన్నాయి అమ్మాయి. కాబట్టి హౌస్లో ఉన్న ఎవరు ఆమెతో పెట్టుకునే ధైర్యం లేదు, ధైర్యం చేయలేరు. కొత్తగా ఇప్పుడు వైల్డ్ కార్డులో వస్తే ఏమన్నా పెట్టుకుంటారేమో తప్ప మిగిలిన వాళ్ళు ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు అయితే అసలు ఎవరికి అంత దమ్ములే లేవు. తర్వాత ప్రేరణను కూడా నైనిక నామినేట్ చేస్తూ ఏంటంటే మళ్ళీ బ్యాడ్ సంచాలక్ అన్నట్టుగా చెప్పేస్తుంది. కానీ ప్రేరణ చెప్పేది అదే, ఇప్పుడు నేను చూడకుంటే ఎక్కడ వాళ్ళకి అన్ఫేర్ డెసిషన్ ఇచ్చిన దాన్ని అవుతానేమోనని అందరినీ అడుగుతానన్నట్టుగా చాలా లాజికల్గా బాగానే చెప్పింది. కన్విన్స్ అయ్యే విధంగా అయితే రీజన్స్ చెప్పింది ప్రేరణ కూడా. అండ్ తర్వాత నాకు తెలిసి ప్రేరణ ఇంక జన్మలో సంచాలకగా చేయదేమో. ఒకవేళ చేసినా కూడా ఇంకెవరికి వినకుండా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా బాబు నేనేం చెప్తే అదే ఫైనల్ అన్నట్టుగా తను చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటే ఇప్పుడు తను ఏదైతే ఈ ఫేస్ చేస్తుంది ఈ మరకలు మొత్తం ఎరేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే చాలా టఫ్ అయ్యే అవకాశమే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ తర్వాత యష్మి మణికంఠ నామినేట్ చేస్తూ ప్రతి నామినేషన్స్లో నేను నీ పేరు తీస్తా, ఇప్పటి నుంచి నేను నామినేట్ చేస్తా చూడు అన్నట్టుగా అయితే అంటుంది. చెయ్యి మణికంఠ అలా ఒక్కొక్క చెయ్యి కలుపుకుంటూ వెళ్ళి చాలా ముందుకు వెళ్ళిపోతాడు డౌట్ లేకుండా. ఎందుకంటే సీజన్ 3లో శ్రీముఖి ఇలాగే అంది, నేను హౌస్లో ఉన్నంతకాలం, నువ్వు హౌస్లో ఉన్నంతకాలం నేను నిన్ను నామినేట్ చేస్తానే ఉంటాను అన్నది. ఏమైంది? తీరా చూస్తే ఆయన టైటిల్ పట్టుకెళ్ళిపోయాడు. అది ఒక మనిషి మీద పగ ఉంటే బయటకు వచ్చినప్పుడు చూసుకోవాలి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను నిన్న సీజన్ మొత్తం నామినేట్ చేస్తా అంటే నేను ఆయన సీజన్ మొత్తం కాపాడుకుంటూ వస్తాం అని ఆడియన్స్ అక్కడ వాయిస్, ఇన్నర్ వాయిస్ అనేది వస్తుంది. సో అది లాజిక్, సింపుల్ లాజిక్. బేసిక్గా ప్రీవియస్ సీజన్స్ చూడకుండా ఇలాగ గుడ్డిగా వచ్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా వస్తే ఏమవుతారు? ఇలాగే అవుతుంది. సో యష్మి ఆ పాయింట్ చెప్పడం అనేది మెగా డిజాస్టర్. ప్రతి నామినేషన్ నేను చేస్తాను, నీ పేరు తీస్తాను అన్నట్టుగా అనడం అనేది. అండ్ తర్వాత ఫ్రెండ్షిప్లో మోసం చేసాం అన్నట్టుగా అంటాడు. ఫ్రెండ్షిప్లో మోసం చేయడం ఏంటి? ఎలా అవుతుంది? ఆయన గేమే, ఫ్రెండ్షిప్ అని క్లియర్గా అంటాడు. ఆ పాయింట్కి ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఆడియన్స్ ఇంప్రెస్ అయితే సరిపోతుంది, ఓట్లు వేసేది వాళ్ళే. యష్మి ఏం ఓట్లు వేయట్లేదు మనకంటే, ఆడియన్స్ ఓట్లు వేస్తేనే ఉంటాడు కాబట్టి డౌట్ లేకుండా ఆడియన్స్ ఇంప్రెస్ అయినప్పుడు కథం. ఇంకా దీని గురించి నెక్స్ట్ డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇంకేం ఉండదు. తర్వాత బయాస్డ్ అనుకుంటే ప్రేరణని రెడ్లో పెట్టను అన్నట్టుగా చెప్తుంది. లాజికల్. ఇప్పుడు ప్రేరణని యష్మి ఫ్రెండ్ అనుకుని కాబట్టే ఆమెను సేవ్ చేసింది అన్నట్టుగా అందరూ అంటున్నారు. బట్ నేను బయాస్డ్ కాదు, ప్రేరణ నిజంగా నేను రెడ్లో కూడా పెట్టాను కదా మొన్న అన్నట్టుగా ఆమె పాయింట్ చెప్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే బయాస్డ్ కాదని చెప్పుకోవడానికి ఇప్పుడు రెడ్లో కానీ బ్లూలో కానీ పెట్టడం అనేది దానివల్ల పెద్ద పోయేది ఏం లేదు. వీకెండ్ టాస్క్లో ఒక రెడ్ పెట్టినా ఇది పెట్టినా దానివల్ల ఏమీ ఒరగదు. ఎందుకంటే ఎవరు దానివల్ల నామినేట్ అవ్వట్లేదు, ఎవరు దానివల్ల మన క్యాప్టెన్సీ లాంటిది పోవడమో లేకపోతే అలాంటివి ఏమీ లాస్లు అయితే లేవు. అప్పటికప్పుడు ఏదన్నా అవమానంలాగా అవుతుందేమో తప్ప అంతకుమించి గేమ్లో లాస్ అయితే ఏమి ఉండదు. ఇదే పని యష్మి ప్రేరణని నామినేషన్స్ టైంలోనో ఇంకేదన్నా బెనిఫిట్ వచ్చే టైంలోనో ఆ బెనిఫిట్ పోగొడితే మటుకు అప్పుడు అది పాయింట్ అవుతుంది. అప్పుడు యష్మి ఇలా సమర్థించుకోవచ్చు. కానీ ఈ పాయింట్లో అయితే ఖచ్చితంగా తన పాయింట్ ఇల్లాజికలే అనిపిస్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఎక్కడున్నాం? ఎస్ తర్వాత యష్మి నైనికను కూడా నామినేట్ చేస్తూ చీఫ్స్గా ఇద్దరం ఫెయిల్ అయ్యాం బట్ అన్నట్టుగా మిగతా చెప్తాను. చీఫ్స్గా ఇద్దరు ఫెయిల్ అయ్యారు, కథం. ఇంకా నైనిక చీఫ్గా ఏం చేసినా ఎట్లా ఫెయిల్ అయినా కూడా దాని గురించి మాట్లాడే అర్హత యష్మికి లేదు. ఎందుకంటే ఇద్దరు చీఫ్స్గా అట్టర్ ఫెయిల్ అని క్లియర్గా. కాకపోతే నైనిక ప్రాపర్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆమె టీం మెంబర్స్కి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకుండా ఆ రేంజ్లో ఫెయిల్ అయిందేమో. యష్మి ఏంటి టీం మెంబర్స్ని డామినేట్ చేసేసి అవతల వాళ్ళని రచ్చరచ్చలేపి త్రూ అవుట్ ఏది టాస్కులు గెలవకుండా అట్లా అన్ని కోల్పోవడం వల్ల వాళ్ళు అలా ఫెయిల్ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫెయిల్ అయ్యారు. ఒక ఫెయిల్ అయినోడు ఇంకో ఫెయిల్ అయినోడికి వచ్చి అరే నువ్వు ఫెయిల్ అవ్వడం అనేది చదువు అనేది చాలా ఇంపార్టెంట్, అట్లా ఫెయిల్ అవ్వద్దు అన్నట్టుగా అంటే కామెడీ చేయకరా నువ్వు అన్నట్టుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డైలాగ్ అది. సో యష్మికి నైనికని ఆ యాంగిల్లో నామినేట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అసలు సోనియా మీద అంత నెగిటివిటీ ఉంది యష్మికి, విష్ణుకి ఎలా ఉందైతే యష్మికి కూడా అలాగే ఉంది. కానీ నామినేట్ చేయలేదు, నామినేట్ చేసే దమ్ము లేదు. దేనికి?
తర్వాత పృథ్వీ సీతని నామినేట్ చేస్తూ ఈ గేమ్కి ఆమె చాలా వీక్ ఉంది కాబట్టి నామినేట్ చేస్తాను, టీయర్స్ కన్నీళ్ళు పెట్టేసుకుంటూ ఊకుకే అన్నట్టుగా అయితే చెప్తుంది. సో ఇంకోటి ఏంటి, అదేదో పంచ్ డైలాగ్ వేసాడు మధ్యలో, ఆమె టీయర్స్ ఎమోషన్ అయితే నా అగ్రెషన్ నా స్ట్రెంగ్త్ అన్నట్టుగా అయితే అంటాడు. అగ్రెషన్ స్ట్రెంగ్త్ ఏంటి బాబాయ్, ఏంటి అదేమన్నా గొప్ప అదేమన్నా భారతరత్న అనే ఫీలింగ్లో ఉన్నాడా ఏంటి, అగ్రెషన్ స్ట్రెంగ్త్ అంటాడేంటి, ఏ పిచ్చి ఆసుపత్రిలో చూపించాలి ఈయనని, ఓ గాడ్. అండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు క్లాస్ స్పీకర్ తిన్నా, ఏ నాన్న అగ్రెషన్ నీ స్ట్రెంత్ అంత బాగుంది అగ్రెషన్, దా స్టేజ్ మీద రా, నీతో కొంచెం మాట్లాడే పక్కకు రా అన్నట్టుగా ఈ టైప్లో ఏదైనా చేస్తే భలే ఉంటుంది ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్లో. నైనికాని పృథ్వీ నామినేట్ చేస్తూ చీఫ్గా ఫెయిల్ అయింది అంటే, నైనిక ఏంటి నేను బేసిక్గా చీఫ్ అయినా కూడా పని చేయమని అట్లా చేయి అన్నట్టుగా ఇట్లా స్ట్రిక్ట్గా ఉండలేను నేను అన్నట్టుగా అయితే చెప్తున్నమాట. నైనిక అలా ఉండలేదు. ఆమె బేసిక్గా ఆమె యాటిట్యూడ్కి చీఫ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. చీఫ్ పొజిషన్ ఆమె హ్యాండిల్ చేసే పర్సన్ కాదు, అంత సున్నితమైన వ్యక్తి హ్యాండిల్ చేయదు. ఇట్లా డామినేటింగ్ నేచర్ కైండ్ ఆఫ్ యష్మి లాంటి వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తారు. అఫ్కోర్స్ యష్మి చీఫ్గా ఫెయిల్ అయినా కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ డామినేటింగ్ పవర్లో అయితే ఖచ్చితంగా నైనిక కంటే బెటరే కదా. ఒక లీడర్షిప్ లాగా అజ్జయ్యరా మూచుకొని కూర్చోరా ఇద్దుడు అన్నట్టుగా ఉండే వాళ్ళలో యష్మి బాగా చేసింది కంపారిటివ్లీ విత్ నైనిక. ఎందుకంటే బేసిక్గా యష్మి నేచరే అలాంటిది కాబట్టి, నైనిక బేసిక్గా అలాంటి నేచర్ కాదు కాబట్టి. అండ్ తర్వాత సోనియా నైనికాని నామినేట్ చేస్తూ చీఫ్గా ఫెయిల్ అయిందని మళ్ళీ అదే. అండ్ యష్మిని నామినేట్ చేస్తూ లక్లో చీఫ్ అయినా అన్నట్టుగా ఒప్పుకున్నావు, బట్ చీఫ్ అయిన నెక్స్ట్ మినిటే మళ్ళీ రచ్చ చేయడం మొదలుపెట్టినావు, డామినేటింగ్ మొత్తం స్టార్ట్ చేసినావు. అసలు టాస్క్ రాకముందే మైక్రో మేనేజ్మెంట్ అనే టాస్క్లో భాగంగా మైక్రో మేనేజ్మెంట్ ఉంది అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నావు, బట్ అలా ఏం కాదు, టాస్క్కి ముందే మైక్రో మేనేజ్ నువ్వు చాలా చేసినావు అన్నట్టుగా అయితే చెప్తుంది. మైక్రో మేనేజ్ అంటే ఇట్లా లీడర్షిప్ క్వాలిటీ లాగా డామినేటింగ్ నేచర్ లాగా చేసినావు, అందరినీ ఏమంటారు నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు అన్నట్టుగా ఏదైతే మణికంఠ రేస్ చేసిన పాయింట్స్ ఉన్నాయో అదే పాయింట్స్ మళ్ళీ సోనియా మరొక లాంగ్వేజ్లో తీసి యష్మిని నామినేట్ చేసినట్టుగా అయితే తెలిసింది. యష్మి దానికి ఆమె ఇవ్వాల్సిన ఆన్సర్ అయితే ఇచ్చింది, బట్ ఆ ఆన్సర్లు ఏమి ఇచ్చినా కూడా సోనియా యష్మి కాన్వర్జేషన్ అనేది మణికంఠ సోనియా కాన్వర్జేషన్ అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. పాయింట్స్ సేమ్ అయినా కూడా మేబీ యష్మి అలసిపోయి ఉంటుంది, ఇవే పాయింట్స్ ఇంకెంతమంది తీస్తారో, మైక్రో మేనేజ్మెంట్ పదం ఏదో బాగుందని వీళ్ళందరూ అంటున్నట్టున్నారు కానీ నేను ఎక్కడ చేశానని ఆమె అంటుంది, బుకాయిస్తుంది. నువ్వు బుకాయిస్తే ఆడియన్స్ బుక్ చేసి బయటికి పంపించేస్తారు అది. తర్వాత పృథ్వీ అబ్బాయి మధ్యలో ఒక మాట అన్నారు చూసారా యష్మి సోనియానే, ఏంటి పృథ్వీ నీకు అసలు గేమ్ ఆడే ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నీకు అసలు పృథ్వీ అబ్బాయి నిఖిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గేమ్ పైన లేదు అన్నట్టుగా అయితే అంటుంది. సో ఈ డైలాగ్ డెఫినెట్లీ డబుల్ మీనింగే కదా, ఆ డబుల్ మీనింగ్ ఉన్న డైలాగ్ సోనియా ఎందుకు ఇష్యూ చేయలేదా అని నాకు అనిపించింది అన్నమాట. అది ఇష్యూ చేయడం మొదలు పెడితే యష్మికి పక్కా బ్యాడ్ అయ్యేది, కానీ సోనియా ఆ విక్టిమ్ కార్డ్ అయితే ప్లే చేయాలనుకోలేదు, లేదా అది ప్లే చేస్తే అన్నెసరిగా సోనియా కూడా మళ్ళీ బ్యాడ్ అవుతుందనే ఉద్దేశంతో చేయలేదు. ఏదేమైనా కూడా ఆ పాయింట్ సోనియా ప్రాపర్గా నోట్ చేసుకొని చేయాల్సింది అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి, నువ్వు ప్రతిసారి ఏ టాస్క్ ఆడకుండా చాలా ఇట్లా సేఫ్గా ఉంటావు, సైడ్ కామ్గా కూర్చుంటావు అన్నట్టుగా యష్మి అంటుంటే, అది సేఫ్ ఏ టాస్క్ ఆడకుండా సేఫ్గా ఉండడం కాదు, అది అందరినీ గమనిస్తూ ఉంటాను, అది నా పేషెన్స్ అంటారు దాన్ని అన్నట్టుగా సోనియా అంటుంది. ఏంటది పేషెన్సా? ఏ హాస్పిటల్లో, ఉస్మానియానా గాంధీనా? పేషెన్స్ ఏంటి, బిగ్ బాస్కి వచ్చి టాస్కులు ఆడు అని బిగ్ బాస్ అంటే నేను ఆడను, అందరు ఎలా ఆడుతున్నారో చూస్తా, చాలా పేషెన్స్ లెవెల్స్ నేను టెస్ట్ చేసుకుంటా నావి అన్నట్టుగా. అంటే ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవడం అంటే బయట ఉన్న ఆడియన్స్ కూడా అదే చూస్తున్నారు. మరి బయట ఉన్న ఆడియన్స్ కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ టాస్క్లన్నీ ఆడుతున్నారు, చాలా పేషెన్స్గా చూస్తున్నారు వాళ్ళు కూడా. సో నువ్వు ఆడియన్స్ పాత్ర పోషించేదాన్ని అయితే నాలాగా మా అందరిలాగే టీవీల ముందు కూర్చొని షో చూడాలి కదమ్మా, బిగ్ బాస్ హౌస్లో ఉండి షో చూడాల్సిన అవసరం ఏముంది? ప్రేక్షక పాత్ర పోషించే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ బయట ఉండాలి, లోపల కాదు, రెండింటికి చాలా ఫరక్ ఉంది. తర్వాత సోనియా యాక్చువల్లీ లైవ్లో ఏమంది, తను లైవ్ అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది, లైవ్లో తను నేను ఏమంటారు సోనియాని నేనేం నామినేట్ చేయను ఈ వీక్ అయితే నేను, ఎందుకంటే ఇప్పుడు తను అదాడలేదు, అది చేసినా ఇది చేసినా అని అంటుంది, అసలు తను ఏం చేసిందో నాకైతే అర్థం కాలేదు, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, బట్ ఈ వీక్ అయితే తను ఏం నామినేట్ చేయను అన్నట్టుగా అనేసింది.
కానీ ఇక్కడ అదే మాట పాలిస్తూ యష్మి నామినేట్ చేయలేదు. బట్ సోనియా ఎప్పుడైతే నామినేట్ చేసిందో యష్మి అప్ప నేను చేయాల్సింది అన్నట్టుగా అయితే అంటుంది. నేను చేయాల్సింది అన్నట్టుగా అన్నదంటే నెక్స్ట్ వీక్ ఏమైనా చేస్తుందా? దట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆల్రెడీ సోనియా అయితే హక్ చేసుకోవడానికి వచ్చింది. అండ్ మన యష్మి కూడా చాలా తెలివిగా రెసిప్రోకేట్ అయింది. ఆ మైలేజ్ సోనియాకి వెళ్ళొద్దు, ఆ మంచి పేరు సోనియాకి వెళ్ళొద్దు, అరే నన్ను ఉదాహరించడానికి వచ్చింది ఎంత మంచిది అయినా కానీ యష్మి కాదండి అని పబ్లిక్లో నేను బ్యాడ్ అవ్వద్దు అన్నట్టు చాలా తెలివిగా చేసింది. ఇద్దరు ఇంటెలిజెంట్లు ఇట్లా ఆ సినిమాలో ఉంటుంది ఒక డైలాగ్ జులై సినిమాలో, అరే మన ఇద్దరం తెలివిగల్ల వాళ్ళం రా, ఇద్దరు తెలివిగల్ల వాళ్ళు కలిసి పనిచేయాలి కానీ ఇలా కొట్టుకోవద్దు అన్నట్టుగా అంటారు సోను సూద్ విత్ అల్లు అర్జున్. సేమ్ నాకు అలాగే అనిపించింది. ఒకరు సోను సూద్ అయితే ఇంకొకరు అల్లు అర్జున్ లాగే అనిపించారు. ఇద్దరు తెలివిగల ప్లేయర్స్. అండ్ ఫైనలీ చూసుకుంటే చీఫ్స్లో ఒకరు నామినేట్ అవ్వాలి, ఇంకొకరు సేఫ్ అవ్వాలంటే అబ్బాయి చాలా పెద్దరికంగా నువ్వు ఆల్రెడీ అయినావు కాబట్టి నేను అవ్వలేదు కాబట్టి నా స్ట్రెంత్ కూడా నేను టెస్ట్ చేసుకుంటాను కాబట్టి నేను వెళ్తాను అన్నది చాలా పెద్దరికంగా చెప్పడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ అబ్బాయి కంపారిటివ్లీ అంత ఓటింగ్ లేదు, తనకి ఆల్రెడీ డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ రిజల్ట్స్ నేను ఆల్రెడీ చేస్తున్నాను 2 వీడియోస్, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ రేపటి నుంచి ఆబ్వియస్లీ మళ్ళీ ఎలాగో మార్నింగ్ నుంచి రెగ్యులర్ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నామినేషన్స్ అన్నీ ఒకే ఎపిసోడ్లో అయిపోవడం ఎంత రిలీఫ్ ఇస్తుందని నాకు అదేదో తిరుపతి కొండ ఎక్కినంత ప్రశాంతంగా ఉంది. తిరుపతి కొండ అదేదో స్కేటింగ్ షూస్ వేసుకొని ఎక్కినట్టుగా అయిపోతుంది అన్నమాట, జప్మని వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా అది ఎపిసోడ్ అంతే. ఇంపార్టెంట్ పాయింట్స్. హోప్ యూ ఆల్ లైక్ డెట్. అండ్ సోనియాని ఎవరు నామినేట్ చేయకపోవడం అనేది అది భయం వల్ల ఇంకేదైనా రీజన్ వల్ల. అండ్ యష్మి రియాక్ట్ అయిన విధానం ఎలా అనిపించింది, ఎక్కడ కరెక్ట్ అనిపించింది, ఎక్కడైనా కరెక్ట్ అనిపించిందా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. అది ఇన్స్టాగ్రామ్ కూడా దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉండే పేజ్ ఉంటుంది, ఆ పేజ్ని లైక్ చేసేయండి. ఇక్కడ లేని చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాను. ఫైనల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.